వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే డీప్ క్లీనింగ్ అయితే మొదలయ్యామండి. డీప్ క్లీనింగ్ చేయడానికి సిద్ధమయ్యామన్నమాట. చేద్దాం. క్లైమేట్ ఎలా ఉందో చూపిస్తానండి. ఇంత స్వెటరు ఇవి మఫ్లర్ అన్ని వేసుకొని చాలా చలి పెట్టేస్తుందండి. అస్సాంలో అయితే చాలా చాలా క్లైమేట్ అయితే చూపిస్తాను. మార్నింగ్ అయితే అస్సలుగా రాలేదు బయటికి, అంత కూల్గా ఉందండి. అప్పుడే మార్నింగ్ అయితే ఎదురుంగ బిల్డింగ్ కూడా ఇంకా మంచు అయితే ఎలా పడిందో చూడండి. అసలు ఇంకా బాల్కనీలోంచి అయితే చూపిస్తాను. చూడండి ఎంత కూల్గా ఉందో. అసలు మార్నింగ్ లేవగానే చూస్తే అంత వర్షం పడినట్లు పడింది అనమాట. ఇక్కడ చూడండి. అబ్బా, ఇంత చలిలో అయితే డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి. ఇక మా పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దామండి. ఇంకా బ్లాంకెట్ కప్పుకొని మొబైల్ చూస్తున్నారు. చిన్నోడా పెద్దోడా? ఇంకా ఇలా ఉండే హౌస్ని క్లీన్ చేయాలనుకుంటున్నానండి. ఇక సామాన్లన్నీ కింద సర్దేశాను అనమాట. ఇక పైనవి అన్నీ తీసేసి ఇవన్నీ కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా చూడండి, ఇవన్నీ తీసి కూడా క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. మొన్ననే జనవరికి క్లీన్ చేశానండి. ఇంకా నాకు అందుకోకుంటే మా హస్బెండ్ వచ్చేసి ఫ్యాన్లన్నీ క్లీన్ చేసేసారనమాట. ఇప్పుడు కూడా అన్నీ తీసి క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. చలి పెడుతుంది ఫ్రెండ్స్. మా చిన్నోడు అన్ని ఇన్నర్స్ అంట, స్వెటర్స్ అంట, మంకీ క్యాప్, సాక్స్లు అవి వేసుకున్నా కానీ చలి పెడుతుంది కదా నీకు. ఇంకా నాకు కూడా హెల్ప్ చేసేకి మా పిల్లలు రెడీ అయినారండి. నాకేమీ హెల్ప్ వద్దులేండి అన్న, మీరు ఫోన్ చూసుకోకండి సరేనా. చలి పెడతాను ఫ్రెండ్స్. హాల్ వచ్చేసి ఇలా క్లీన్ చేసేసానండి. ఇంక ఇక్కడికి వచ్చాక అండి ఇన్వర్టర్ తీసుకున్నాము. ఇంకా అన్నీ తీసుకున్నామండి ఇక్కడికి వచ్చాక, అస్సాంకి వచ్చాక. ఇంకా టీవీ తీసుకున్నాము, ఫ్రిడ్జ్ తీసుకున్నాము. ఇంక ఇక్కడ కరెంట్ అయితే చాలా పోతుందండి, అందుకని ఇన్వర్టర్ తీసుకున్నాము. ఇంకా హాల్ వచ్చేసి ఇలా చేసేసానండి నీట్గా. ఇంకా నా కిచెన్ చూపిస్తాను. ఇంక ఇది వచ్చేసి నా కిచెన్ అండి. ఇంకా మొత్తం అంతా ఇలా క్లీన్ చేసేసాను. ఇవి కూడా క్లీన్ చేసేసి పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇప్పుడు సామాన్లన్నీ కడిగి పెట్టేసా. ఇంక ఇలా అన్నీ మొలికలు కొట్టేసి అలా పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా స్పేస్ సరిపోలేదని అన్నీ కింద పెట్టేశానండి. ఇలా అన్నీ కింద పెట్టేసుకున్నానండి. ఇంకా ర్యాక్స్లో ఇవన్నీ పెట్టేసుకున్నాను. అన్ని చాక్లెట్ డబ్బాలు, అన్ని బూస్ట్, హార్లిక్స్ డబ్బాలు, అన్ని ఐస్ క్రీమ్ డబ్బాలు అన్నీ ఇలా చేసేసుకున్నాను. ఇది ఇంకొక ర్యాక్ అండి.
ఈ ఎక్స్ట్రా సామాన్లు ఇంకా మనకి ఎక్కడికి వచ్చినా మనకి సామాన్లు సరిపోవు కదండి. నేనైతే చాలానే తెచ్చేసుకున్నాను. ఇంకా అలా డబ్బాలన్నీ కూడా తెచ్చేసుకున్నాను అనమాట. ఇలా 2 వచ్చేసాయి. ఇంకా నా స్టవ్ ఇక్కడికి వచ్చాకే స్టవ్ కూడా తీసుకున్నామండి. ఇంకా విండో అయితే క్లోజ్ చేసేసాము. చాలా చలి పెడుతుంది అనమాట, అందుకని క్లోజ్ చేసేసాము. ఇంకా బెడ్రూమ్ చూపిస్తాను. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఇక్కడికి వచ్చాకే కూలర్ కూడా తీసుకున్నాము. ఎక్స్ట్రావన్నీ అక్కడ పెట్టేసామన్నమాట. ఇంకా ఈ ర్యాక్లో వచ్చేసి మా పెద్ద పాప మా చిన్న పాప బట్టలు ఉంటాయి. ఇంకా ఒకటి సర్దలేదండి, చూపిద్దాం అనుకున్నా కానీ సర్దలేదు. మార్నింగ్ వచ్చి క్లీన్ చేశానండి, మరి అంతా ఇలా చేసేసింది చూడండి డోర్ని మా చిన్న పాప వచ్చేసి. ఇంక ఇదే అండి మా బెడ్రూము. ఇక్కడ వచ్చేసి చిన్న మంచం వేస్తాము, నైట్ టైం అది పెద్ద పాప పడుకుంటుంది, ఇక మేము ముగ్గురం ఇక్కడ పడుకుంటాము. ఇంక ఇది వచ్చేసి ఇది ఇంకో బెడ్రూమ్ అండి. ఇంకా ఇది వచ్చేసి దేవుడి రూమ్ చేసేసాము. ఇక్కడే పూజ చేశానండి ఈరోజు. ఇంకా మా చిన్నోడు సైకిల్ ఇక్కడ పెట్టేస్తాము. ఇంకా ఈ ర్యాక్లో వచ్చేసి నాది మా హస్బెండ్ది బట్టలు ఉంటాయండి. ఇంకా మా హస్బెండ్ యూనిఫామ్స్ ఉంటాయి కాబట్టి నేను చూపించట్లేదు. ఇది వచ్చేసి ఇంకో హాల్ లాగా ఉందండి. ఇంక ఇక్కడ వచ్చేసి అట్టపెట్టెలన్నీ పెట్టేసామన్నమాట. ఫ్రిడ్జ్ దంట, కూలర్ దంట, ఇంకా అది వచ్చేసి సైకిల్ అండి. ఇంకా ఎక్స్ట్రా సిలిండర్ ఇక్కడ పెట్టేసాము. ఇక్కడ వచ్చేసి బాల్కనీ ఉంటుందండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్. చిన్న ఏహే ఏం చేస్తున్నా చిన్నడా? ఓకే.